మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి, ఎన్నో ప్రయోగాలు చేశాం, ఇన్నోవేషన్స్ వచ్చాయి, టెక్నాలజీస్ వచ్చాయి, ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. మనతో పుట్టినవాడు ఇంకా తిండి లేదు అంటే, మనం పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే ఇది సమాజం సిగ్గుపడాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది జరిగితే నా జీవితం, నా జన్మ చరితార్థం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కొన్ని పనులు కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాం. ఆ సమయాలను లాజికల్గా తీసిపోయే పరిస్థితి రావాలి. ఒకప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఊహాజనితంగా ఉండేటివి. ఇప్పుడు ఈ విషయాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి. డబ్బులున్నాయి, టెక్నాలజీ ఉంది, ప్లానింగ్ చేయొచ్చు. దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో ఏం జరిగిందో రియల్ టైంలో తెలుసుకుని మళ్ళా రియల్ టైంలో మెసేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్పైరింగ్ టైం. ఈ సంవత్సరం ఏదైతే నాగపణి శర్మ గారు చెప్పారో, శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిరస్థాయిగా ప్రపంచ చరిత్రలో ఉండే విధంగా తెలుగువారు చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. అదే P4, అదే మాదిరిగా జీరో పావర్టీ, ఫైనల్గా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ, అందరూ సమానంగా అందరికీ సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మనుషులు అనుకుంటే ఏదైనా సాధ్యం, సంకల్పం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా ఎలాంటి జటిలమైన సమస్యను పరిష్కారం చేసే శక్తి ఒక్క మనుషులకే ఉంటుంది. అది తెలుగు జాతికి ఉండాలని ప్రపంచం మొత్తం ఒకప్పుడు జూయిష్ గురించి మాట్లాడేవాళ్ళం. రేపు ఎక్కడన్నా ప్రపంచంలో మాట్లాడితే దానికి ఎవరో కారణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది, తెలుగు జాతి ఉంది. ఏ సమస్యన పరిష్కారం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నిరూపించే బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నాగపణి శర్మ గారిని చాలా రోజుల నుంచి చూశాను. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆ రోజు సీఎంగా చూసా, ఈరోజు చూస్తున్నా. మనిషి క్లారిటీ ఏం తగ్గలేదు. అప్పుడు ఎట్టున్నాడో అట్లనే ఉన్నాడు, గట్టిగా ఇది చేస్తున్నారు. కానీ అదనంగా ఈరోజు ఏంటంటే వారి సేవలను గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే 6 రకాల రుచులైనటువంటి ఉగాది పచ్చడి చూసాం. ఈ పచ్చడి గుర్తుపెట్టుకొని అదృష్టం వస్తే ఎగిరిపడద్దండి, కష్టం వస్తే కుంగిపోవద్దండి, సమర్థవంతంగా ధీటుగా పనిచేయండి. ప్రతి ఒక్క సమస్య కూడా మెరుగైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనేక ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అమూల్యమైనటువంటి సందేశం అందించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వారిల కరకమలాల మీదుగా ఈ ఉగాది సందర్భంలో అవార్డుల ప్రదానం ఉంది. ఒక్కొక్క గ్రూప్గా 10 మంది వస్తారు. అందరికీ కూడా ఒకేసారి ఇద్దామనేటువంటి లిస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఏం వరీ కావద్దు, అందరికీ ఇద్దామన్నారు. ఆ విధంగా ముందు వేద పండితులు వచ్చారండి. CH